హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని రుచులు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్ప్రింగ్ పొటాటో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా? వచ్చేయండి మరి. పొటాటో పావు కిలో తీసుకున్నానండి నేను. మైదా హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. కార్న్‌ఫ్లోర్ 3 స్పూన్స్ అండి. సాల్ట్ 1 స్పూన్ తీసుకున్నానండి. కారం 1 స్పూన్. పిల్లలు కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి మీరు. పసుపు హాఫ్ స్పూన్ అండి. గరం మసాలా హాఫ్ స్పూన్. చాట్ మసాలా హాఫ్ స్పూన్ అండి. ఇంకా ఆయిల్ వచ్చేసి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ అయితే కనుక మనం పొటాటోస్ని పీల్ తీసుకుందామండి. మొత్తం కూడా పీల్ తీసుకుందాం. ఇంట్లోనే మనం హెల్తీగా కొంచెం టైం స్పెండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పిల్లల కోసం కేటాయిస్తే ఎంతో హెల్తీగా టేస్టీగా వాళ్ళకి చేసి పెట్టొచ్చు, మనం కూడా తినొచ్చండి. ఎందుకంటే పిల్లలు బయట ఫుడ్స్ తినడం అంత సేఫ్ కాదండి. మీ అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మనం బాధపడే కంటే అది రాకముందు మనం జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది కదండి. సో, అందుకని నేను కూడా నాకు వచ్చిన రెసిపీస్ ఇలా పిల్లలకి చేసి పెడుతూ ఉంటానండి. ఒకవేళ వాళ్ళు అడిగింది నాకు రాకపోయినా నేను చూసి నేర్చుకుంటాను. లేతే ఎవరినైనా అడిగి తెలుసుకునైనా సరే చేసి పెడతానండి. ఇంట్లోనే చేస్తాను. మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తానండి. మీ పిల్లలు ఏమేమి ఇష్టంగా తింటారు? మీరు ఏమేం వెరైటీస్ పిల్లలకి స్నాక్స్ ఇస్తారు, చేసి పెడతారు? నాకు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నాకు కూడా చెప్పండి. ఎలా ఎలా చేస్తారు? ఏం చేస్తారు? ఒకసారి నాకు కూడా చెప్పండి. సో, ఇప్పుడైతే గనుక మనం మొత్తం కూడా పొటాటోస్‌ని పీల్ తీసుకున్నామండి. ఇప్పుడు వాటిని లేయర్స్ లాగా కట్ చేసుకోవడమే. జస్ట్ నైఫ్‌ని క్రాస్‌గా పెట్టుకుని మనం కట్ చేసుకుంటే సేమ్ అలానే వస్తాయండి. మనం ప్రొఫెషనల్‌గా చేయలేకపోవచ్చండి వాళ్ళలాగా. కానీ కొంచెం టైం పెట్టి ఇంట్రెస్ట్ పెడితే గనక చాలా హెల్తీగా, టేస్టీగా మనం కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందామండి. మనం ఫస్ట్ మైదా తీసుకున్నాం కదండీ! ఆ మైదా, కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను కదండీ నేను. కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకున్నాను. మీరు కార్న్‌ఫ్లోర్ ప్లేస్‌లో బియ్యం పిండి, ఒకవేళ కార్న్‌ఫ్లోర్ ఇంట్లో లేదు ఎలా చేయాలి ఇట్లా అనుకోనవసరం లేదండి. బియ్యం పిండి వేసుకోవచ్చు. మైదా ప్లేస్‌లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి. సో, నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా ఇంతవరకు మొత్తం వేసి మనం కొంచెం వాటర్ తీసుకున్నానండి. నాకైతే గనక హాఫ్ గ్లాస్ వాటర్ పట్టాయండి. మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని ఉండలు లేకుండా వాటర్ తోటి మొత్తం మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఎలా అంటే మనం బజ్జీల పిండి కలుపుతాం కదండీ! దోసల పిండి, బజ్జీ పిండి మనకెట్లా ఉంటది? సో, అంతే ఆ థిక్‌నెస్‌లో కలుపుకుంటే సరిపోతుంది. అంతే. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. సో, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏవైతే కట్ చేసుకున్న స్ప్రింగ్ పొటాటోస్ ఉన్నాయో, మనం తీసుకున్న బ్యాటర్‌ని దాని మీద వేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ అవి మొత్తం కూడా వాటికి ఆ మనం కలుపుకున్న మిక్స్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆ పొటాటోస్‌కి పట్టేలా వేసుకుంటే సరిపోతుంది. వాటికి ఏమి థిక్ లేయర్ ఏం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ అట్లా మొత్తం పట్టేసుంటే సరిపోతుందండి. సో, ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి దాన్ని కొంచెం అట్లా షేక్ చేద్దామండి. దానికి ఎక్సెస్ ఏదైతే అది బ్యాటర్ ఉందో అది మొత్తం వచ్చేసేలా పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కింది కదండీ మనది. ఇప్పుడు అందులో వేసుకోవడమే. అంతే. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా తీసుకుందామండి. సెకండ్ వన్ కూడా తీసుకుందాం. సేమ్ ఇది కూడా అంతే. దాంట్లోనే మొత్తం ఈ బ్యాటర్ మొత్తం కూడా దాని మీద వేసుకుందాం. ప్రతి లేయర్‌కి వెళ్ళేటట్టు వేసుకోవాలండి. ఎందుకంటే లేదంటే దానికి సాల్ట్ కానీ ఇట్లా ఏం లేదనుకోండి చప్పగా ఉంటాయి. పిల్లలు బయట మేము తిన్న ఫుడ్డే బావుంది. ఇంట్లో నువ్వు అలా చేయలేదు మమ్మీ అని అంటారు. నెక్స్ట్ టైమ్ మనం చేసింది తినరు. అందుకనేసే మొత్తం ప్రతి లేయర్‌కి ఆ బ్యాటర్ వెళ్ళేటట్టుగా మొత్తం వేసుకుందాం. స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూసుకుందామండి మనం. ఎందుకంటే పిల్లలు స్కిప్ చేసేయడానికి చూస్తారు. హోమ్ ఫుడ్ అంటే అస్సలు ముందు ఎక్కడెక్కడ స్కిప్ చేయాలో అలా చూసేస్తారు పిల్లలు. సో, అలా ఏం కాకుండా మాక్సిమం మనం మంచిగా చేయడానికే ట్రై చేద్దాం. ఇంతేనండి. నెక్స్ట్ ఇది కూడా ఆయిల్‌లో వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇది డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై అవ్వనిద్దామండి. కొంచెం ముందుకి వెనక్కి తిప్పుతా ఉంటే
బ్యాక్ సైడ్ కూడా ఫ్రై అవుతుంది. ఇది కూడా అంతేనండి. బ్యాక్ సైడ్ కూడా ఫ్రై అవుతుంది. చూసారా? మనం అప్పుడే ఫస్ట్ వన్ వేసింది ఏదైతే ఉందో అది ఎట్లా ఫ్రై అవుతుందో. సో, నేను ఫోర్క్‌తో కదిపేటప్పుడు కూడా అప్పుడే క్రిస్పీగా సౌండ్ తెలుస్తుందండి నాకైతే. సో, ఇంతేనండి. ఇట్లా డార్క్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయడమే. తీసేసుకుందాము. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ ఏమి పీల్చవండి. మీరు చూస్తున్నారు కదా! అమ్మో! పొటాటోస్ కదా! ఆయిల్ ఎక్కువ లాగేస్తాయేమో, ఇంత ఆయిల్ పోసామా అనుకోవాల్సిన అవసరమే లేదండి. మనం వెంటనే బ్యాటర్ కూడా వెంటనే మిక్స్ చేసేసుకొని వెంటనే వేసేసుకుంటున్నాం కాబట్టి ఏమంత ఆయిల్ తీసుకోదండి. ఇంకా అంతే. పైన చాట్ మసాలా లైట్‌గా స్ప్రింక్ చేస్తే సరిపోతుంది. ఇంకా టొమాటో కచప్ కానీ ఏదన్నా అక్కడ పెట్టి పిల్లలకి పెడితే అండి చాలా మంచిగా, చాలా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు మనం. వాళ్ళకి టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇది తినగానే కూడా టమ్మీ ఫుల్ అయిపోతుంది పిల్లలకి. సో, ఇంతేనండి. రెడీ అయిపోయింది మన టేస్టీ, హెల్తీ స్ప్రింగ్ పొటాటో. సో, నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.